అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ఉగాది రోజు వీడియో అండి. అస్సలు బాగాలేదు, అయినా కొంతవరకు షూట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవడానికి చాలా లేట్ అయిపోయింది. నైట్ అంతా ఫీవర్ అటాక్ అయ్యి ఉండే, అసలు విపరీతమైన బాడీ పెయిన్స్, అస్సలు లేవలేదనమాట. 8:30కి అలా లేచి మెల్లగా ఇల్లు ఊక్కొని, రాత్రి ఏమీ గిన్నెలు తోమలేదనమాట. వాళ్ళు తిని అలాగే పెడితే అవన్నీ ఇంకా తోముకొని మళ్ళీ ఒకసారి స్టవ్ నీట్గా కడుక్కొని అప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకొక పక్క రైస్, అప్పుడే మా అల్లుడు వచ్చారనమాట. ఆయనకి టీ పెట్టాను, కడప గిట్లా కడుక్కొని తోరణాలు గుచ్చుకొని ఇంకొక పక్క వంటకాలకి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క పప్పు ఉడకపెడుతున్నాను, ఇంకా ప్రెషర్ పోయాక బెల్లం వేసి ప్రసాదాలు అనమాట. ఈ గ్యాప్లో పిల్లల్ని రెడీ చేసుకుంటూ ఉన్నానమాట. నా చిత్తల్లి చూడండి, మహాలక్ష్మిలాగే ఉంది కదా, చాలా చక్కగా రెడీ అయ్యి కూర్చుందనమాట. తనకు అప్పటికే లేట్ అయింది, ఆకలేస్తుందంట. ఇంకా మా అల్లుడు వచ్చారు కదా, ఇంకా తర్వాత నేను బిజీగా ఉన్నానమాట. షూట్ సరిగ్గా చెయ్యలేదు. ఇంక ఇక్కడైతే పచ్చడి చేశానన్నమాట. ఇది నా స్టైల్ ఆఫ్ పచ్చడి. ఇంకా పచ్చడి పులిహార మాత్రం సమర్పించేసి మేము అవి తినేసాక నాకు కాస్త ఓపిక వచ్చాక ఆఫ్టర్నూన్ వరకు మేమైతే భక్షాలు చేసుకున్నామన్నమాట. ఆఫ్టర్నూన్ అంటే 12:30, 1 అలా స్టార్ట్ చేసామన్నమాట. ఫాస్ట్గా కంప్లీట్ చేసా. పులిహార పచ్చడే కదా, ఇది అప్పుడే చేద్దాం కానీ ఇది పూర్ణం చల్లారలేక టైం పట్టిందనమాట. అది చల్లారగానే చేసేసామన్నమాట. ఇంకా మా ఆయన కొంచెం హెల్ప్ చేశాడు ఉండలు చుట్టడం. ఆ ఉండలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చిందనమాట. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నేను మైదాతో చేస్తున్నాను. ఎప్పుడు గోధుమ పిండితోటే చేస్తానన్నమాట. ఈసారి మైదాతో చేస్తున్నాను. నా ఫేస్లో అసలు పండగల కాకుండా మొత్తం నీరసంగా ఉందన్నమాట. ఇంకొక పోస్తూ ఉండే అలా కూర్చొని చేస్తూ ఉంటే ఇక్కడ మా పిల్లలైతే, మా చిన్నోడు యాక్షన్ చేస్తూ ఉన్నాడు టీవీ చూస్తూ. ఏం యాక్షన్ అని గెస్ చేస్తున్నారో చెప్పండి. వీడియో తీస్తున్నామని చూడగానే సిగ్గేసి పారిపోయాడు అనమాట. ఇంక ఇప్పుడైతే పెట్టాను పూలలు. బాగున్నాయి అత్తమ్మ, సాఫ్ట్గా ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. మా హస్బెండ్ ఏమో ఇంకా మొహమాటానికి ఏదైతే ఏముందిలే అని చెప్తూ ఉన్నాడు. కానీ నిజం బాగా వచ్చింది. షేప్ వర్క్కి అట్లా ఏమో నాకు తెలియక ఎక్స్పర్ట్స్ లాగా చేయకపోయినా బాగానే చేస్తాను నేను కూడా. మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా అవి తిన్నాక అప్పుడే తినలేక ఈవినింగ్ వరకు అన్ని గిన్నెలు తోముకొని మళ్ళీ పడుకుంటూ లేచుకుంటూ అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగిలిన పచ్చడి కూడా తాగేసి అప్పుడు మళ్ళీ ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు పెట్టేశాను అన్నమాట. ఇంకా పప్పు పెట్టేసి ఇల్లు వాకిలు అయితే ఊకేసుకున్నాను. వాకిలు ఊకేసుకొని ఇంకా బట్టలు అయితే నిన్న ఈవినింగ్ ఆరేసిన బట్టలు ఇంకా ఓపిక లేక అలాగే పెట్టాను కదా, ఇంకా అవైతే నీట్గా మర్చేసుకుంటున్నాను అన్నమాట. అక్కడి వరకు ఉన్నాయి. ఇంకా అవి ఆరడమేమో కానీ బయట డస్ట్ పట్టడమే ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పడుకుంటే అలాగే ఉంటుందని ఆరేస్తున్నాను, మర్చేసుకుంటున్నాను అనమాట. మా పువ్వులు తోరణాలు అయితే చూడండి అప్పుడే వాడిపోయాయి. అసలు ఎండకి ఎంత ఎండ చూడండి. కానీ మామిడాకులు, బంతి పూలు కుచ్చితే ఇంటి అందమే మారిపోతుంది కదా. మీకు పొద్దున నీట్గా వీడియో తీసుకోవాలని ముందు ఎంతో ప్లానింగ్ వేసుకున్నాను అన్నమాట. నా పూజా విధానము, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని. కానీ అసలు ముందు ప్లానింగ్ వేసుకుంటే నాకు ఏది వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఇప్పుడనే కాదు, యూట్యూబ్ పెట్టాకనే కాదు, ముందు నుంచి అంతే. ప్రిపేర్డ్గా ఉంటే అది ఖచ్చితంగా ఫల్టీ కొడుతుంది అనమాట. అందుకే ఇక్కడ నుంచి అలా చేయకూడదు అనుకుంటున్నాను. కానీ ఇంకా అసలు అవ్వలేదనమాట. నిజం చెప్తున్నా, ఓపిక లేకుండే. కానీ ఇంకా అలా నడిపించేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అన్ని బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా తర్వాతకి వంట అయ్యాక మేమందరం అయితే కలిసి తింటున్నాం. అందరు కూర్చొని తింటున్నప్పుడు వీడియో తీసుకోవచ్చు కదా అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చి తీశాను. అప్పటికైనా అందరిది పెరుగన్నం దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇలాగే ఉంటుంది కదా, మైండ్ సరిగ్గా లేకపోతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఏమనుకోకండి ఏంటి ఇంత చప్పిడి వీడియో పెట్టిందని. ఇలాగే జరిగిందన్నమాట. కానీ పర్లేదు, అందరూ ఉన్నారు కదా, బాగుంది. బాయ్ బాయ్.